ముందుగా మీ అందరికీ మా ఓమేట్ నుండి ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు. ఈస్టర్ ఎందుకు ఇంత పెద్ద ఉత్సవంలాగా జరుపుకుంటారో తెలుసా? ఇది కేవలం చాక్లెట్ గుడ్లు మరియు కుందేళ్ల గురించి కాదు. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క గుండె. ఈస్టర్ని అర్థం చేసుకోవడానికి మనం లెంట్ మరియు గుడ్ ఫ్రైడే ద్వారా ప్రయాణించాలి. ఇది త్యాగం, ప్రేమ మరియు విజయం యొక్క కథ. శతాబ్దాలుగా క్రైస్తవులు లెంట్ని పాటిస్తున్నారు. ఇది 40 రోజుల ప్రార్థన, ఉపవాసం మరియు పశ్చాత్తాపం యొక్క కాలం. ఇది యేసు ఎడారిలో గడిపిన 40 రోజులను ప్రతిబింబిస్తుంది. అక్కడ ఆయన ప్రలోభాలను ఎదుర్కొన్నారు. లెంట్ ఆఫ్ వెనస్డేతో ప్రారంభమవుతుంది. ఇది మనకు గుర్తు చేస్తుంది, నీవు మట్టి నుండి వచ్చావు, మట్టిలోకి మరలిపోతావు అని. ఇది ఇలా ప్రతిబింబించడానికి, ఇబ్బందులను వదిలేయటానికి మరియు దేవుని దగ్గరగా ఉండడానికి సమయం. తర్వాతే వస్తుంది గుడ్ ఫ్రైడే, యేసు సిలువ వేయబడిన రోజు. ఇది ఇంత దుఃఖమైన రోజు అయితే దీనిని మంచి రోజుగా ఎందుకంటారు? ఎందుకంటే ఈ రోజున యేసు మానవాళి పాపాల కోసం స్వేచ్ఛగా బాధలను అనుభవించారు. సిలువ మీద మేకులతో అతికించబడినప్పుడు ఆయన అరిచారు, తండ్రి, వారిని క్షమించు. ఆయన చివరి శ్వాసతో ఆయన అన్నారు, సంపూర్ణమైంది. అంటే పాపము యొక్క రుణం శాశ్వతంగా తీర్చబడింది. ఆకాశం చీకటిగా మారింది, భూమి కదిలింది మరియు ఆశ అదృశ్యమైంది. తర్వాత రోజు నిశ్శబ్దం. యేసు శరీరం సమాధిలో పడి ఉంది. సైనికులు కాపలా ఉన్నారు. ఆయన అనుచరులు ఏడుస్తూ ఆలోచించారు, చెడు గెలిచిందా అని. కానీ దేవుడు చీకటిలో కూడా పనిచేస్తున్నాడు. ఈస్టర్ సండే తెల్లవారుజామున ప్రతిదీ మారిపోయింది. యేసు సమాధి దగ్గరికి వెళ్లిన స్త్రీలు దానిని ఖాళీగా కనుగొన్నారు. అక్కడే ఒక దేవదూత ప్రకటించింది, ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచి వచ్చారు. యేసు కనిపించారు సజీవంగా, మరణాన్ని జయించారని నిరూపిస్తూ. అందుకే క్రైస్తవులు జరుపుకుంటారు. మరి గుడ్లు? అది కొత్త జీవితానికి సంకేతం, ఆనందం. ఎందుకంటే యేసు పునరుత్థానం అంటే ఆయనను విశ్వసించే ఎవరికైనా నిత్య జీవం ఉంటుంది. లెంట్ యొక్క పశ్చాత్తాపం నుండి గుడ్ ఫ్రైడే యొక్క త్యాగం వరకు, ఈస్టర్ యొక్క విజయం వరకు ఇది ఎప్పుడు చెప్పబడిన ఒక గొప్ప ప్రేమ కథ. ఇదే చెప్పింది, జీవితం ఎంత చీకటిగా ఉన్నా ఆశ జీవించి ఉంది. కాబట్టి ఈ ఈస్టర్ గుర్తుంచుకోండి, ఇది కేవలం ఒక పండుగ కాదు, ఇది మరణం ఓడిపోయి ప్రేమ గెలిచిన రోజు. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. టిల్ దెన్ స్టే ట్యూన్ టు ఓమేట్ పాడ్కాస్ట్. సైనింగ్ ఆఫ్.